హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. స్విట్జర్లాండ్లో తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు ఇక్కడ గ్రోసరీ షాప్స్ ఎలా ఉంటాయి, మనకి ఎటువంటి గ్రోసరీస్ దొరుకుతాయి, వాటి కాస్ట్ ఎంత అనే విషయాలు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఇక్కడ లోకల్ గ్రోసరీ షాప్స్ రెండు మా ఇంటికి దగ్గరలో ఉన్నాయండి. ఒకటి మీగ్రోస్, ఇంకోటి కూప్. ఇప్పుడు మనం కూప్కే వెళ్తున్నాము. సో మీగ్రోస్ అయితే మాకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట, జస్ట్ 2 minutes వాక్. బట్ ఈ కూప్ ఏంటంటే జస్ట్ ఇక్కడ 2 minutes బై కార్ అనమాట. సో ఆల్రెడీ రీచ్ అయిపోయాం మనం, చాలా దగ్గర మా ఇంటికి. సో ఇక్కడ లోకల్ స్టోర్స్లో దొరికే గ్రాసరీస్ మనకి ఇండియన్ స్టోర్స్లో దొరకవండి. సో వాటి కోసం సెపరేట్గా మన ఇండియన్ గ్రాసరీస్కి సెపరేట్గా వెళ్ళాలి. సో ఇక్కడ మనకి వైట్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీదే మనం పార్క్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ షాప్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ గ్రాసరీస్ కొనాలంటే ప్రతి ఐటెంకి ఒక నెంబర్ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టొమాటోస్ కొంటున్నాను. సో టొమాటోస్కి ఇక్కడ కింద మనకి నెంబర్ ఉంది, అక్కడ ఒక నెంబర్ ప్లేట్ లా కనిపిస్తుంది కదా, అక్కడ నెంబర్ ఉందన్నమాట. సో ఈ నెంబర్ని నేను ఇక్కడ వెయిట్ స్కేల్ మీద టొమాటోస్ పెట్టిన తర్వాత ఇక్కడ సిస్టంలో మనం ఆ నెంబర్ని ప్రెస్ చేయాలి. సో మనకి కింద స్టిక్కర్ వస్తుందన్నమాట, అది కాస్ట్, అది ఎంత కాస్ట్ అనేది వస్తుంది. సో మనం జస్ట్ దాని మీద పెట్టేసి మనం లాస్ట్లో బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రైస్ చూసి మనకి ఎంత కాస్ట్ అయింది టోటల్ అనేది చెప్తారు. సో ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి మనం అలా వే చేసుకోవాలి, మిగతా వాటికి అవసరం లేదు. ఇవన్నీ కాఫీ ప్యాకెట్స్ అండి, ఇవి చాక్లెట్స్, ఇవన్నీ డిఫరెంట్ టూత్ పేస్ట్స్ అనమాట. సో ఇలా దొరుకుతాయి ఇక్కడ గ్రాసరీస్. సో మా షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు కార్ డిక్కీలో ఇవన్నీ పెట్టేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ గ్రాసరీస్ ఎంత కాస్ట్ ఉన్నాయనేది. నేను అన్నీ కవర్ చేయట్లేదు, జస్ట్ మనం రెగ్యులర్గా యూస్ చేసే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, అలాగే ఫ్యూ ఐటమ్స్ నేను మీకు కాస్ట్ చెప్తాను, జస్ట్ ఐడియా కోసం అనమాట. ఎవరైనా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం మినిమం ఐడియా వస్తుంది ఎంత కాస్ట్ ఉంటాయి అసలు ఇక్కడ గ్రాసరీస్ అనేది. అంటే మనం కొనే ఐటెం బట్టి కూడా వాటి కాస్ట్ అనేది ఉంటుందండి. క్వాలిటీది కొంటున్నామా లేకపోతే చీప్ ప్రైజెస్వి కొంటున్నామా అనే దాన్ని బట్టి వాటి కాస్ట్ ఉంటుంది. బట్ నేను ఏవైతే కొన్నానో అవి నేను ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటాను వాటి కాస్ట్స్. సో ఆల్రెడీ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ ఇది మా గరేజ్ అండి, ఇలా ఓపెన్ అవుతుందన్నమాట స్విచ్ నొక్కగానే. సో ఇవి నేను కొన్న ఐటమ్స్ 2 bags ఫుల్. బట్ నేను అన్నీ చెప్పడం లేదు, ఓన్లీ ఫ్యూ థింగ్స్ లైక్ మన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ నేను మీకు ఇప్పుడు చెప్తాను ఒక్కొక్కటి 1 by 1. ఓకే, సో ఇవి పొటాటోస్ అనమాట. ఇక్కడ వెజిటబుల్స్ చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి. దీని కాస్ట్ వచ్చి 4.95 CHF అనమాట, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 361 రూపీస్ దీని కాస్ట్. సో ఇప్పుడు మనం కార్న్ చూద్దాము. మాకు కార్న్ ఇలా దొరుకుతుంది, స్వీట్ కార్న్ అనమాట. ఇది స్వీట్ కార్న్, దీని కాస్ట్ 2.50 CHF, ఇండియన్ కరెన్సీ ప్రకారం 195 రూపీస్. ఇవి గ్రీన్ పీస్ అండి, ఇవి ఇలా ఫ్రెష్గా దొరుకుతాయి, ఫుల్లీ ప్యాక్డ్. సో దీని కాస్ట్ 3.20 CHF, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 249 రూపీస్. ఇవి రెడ్ ఆనియన్స్ అండి, ఇలా ప్యాక్డ్గా దొరుకుతాయి. ఇవి 1.20 CHF, అంటే 93 ఇండియన్ రూపీస్. ఇవి టొమాటోస్, ఇందాక మీ ముందు వే చేసి చూపించాను కదా షాప్లో, వీటి కాస్ట్ 2.60 CHF, అంటే 202 రూపీస్ అనమాట. ఇవి క్యాప్సికమ్ అండి, ఇవి డిఫరెంట్ కలర్స్లో దొరుకుతాయి. అండ్ దీని కాస్ట్ వచ్చి 1.50 CHF, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 117 రూపీస్. ఇది క్యాలీఫ్లవర్, ఇక్కడ చాలా పెద్ద సైజులో దొరుకుతాయండి క్యాలీఫ్లవర్స్. అండ్ ఇవి చీప్ రేట్స్లో కూడా దొరుకుతాయి, అలాగే మనకి క్వాలిటీ అయితే ఇంకా కాస్ట్ ఉంటాయి. ఇదైతే 2.95 CHF, అంటే 230 ఇండియన్ రూపీస్ అనమాట. సో ఇప్పుడు మనం డైలీ యూస్ చేసుకునే పాలు, పెరుగు, బ్రెడ్ ఇవి ఎంత కాస్ట్ ఉంటాయి అనేది చూద్దాం. మాకు కర్డ్ ఇలా చిన్న బాటిల్స్లో దొరుకుతుంది. సో దీని కాస్ట్ వచ్చి 1.20 CHF, అంటే మనకి ఇండియన్ కరెన్సీ ప్రకారం 93 రూపీస్ అనమాట. అలాగే మిల్క్ కాస్ట్ వచ్చి 1.70 CHF.
మాకు మిల్క్ ప్యాకెట్స్‌లో కాకుండా ఇలా బాటిల్స్‌లో దొరుకుతుందండి. అంటే మిల్క్స్‌లో కూడా చాలా డిఫరెంట్ మిల్క్స్ ఉంటాయి. కాల్షియం మిల్క్స్ ఉంటాయి. అండ్ ఇది జస్ట్ నార్మల్ మిల్క్ అనమాట. సో, ఇక్కడ జామ్స్ మనకి డిఫరెంట్ జార్స్‌లో దొరుకుతాయి. ఇవేంటంటే మిక్స్డ్ జామ్స్ అనమాట. నేను ఇలా మొత్తం అన్నీ కలిపి తీసుకున్నాను. ఎక్కువ యూజ్ చేయము. సో, దీని కాస్ట్ 2.50 CHF 195 ఇండియన్ రూపీస్. అండ్ ఇది బ్రెడ్ అండి. దీని కాస్ట్ 3.25 CHF. దీని కాస్ట్ 253 ఇండియన్ రూపీస్. మాకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ దొరుకుతాయండి. ఇక్కడ నేను ఓన్లీ ఫ్యూ తీసుకున్నాను. అవి మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. బట్ మాకైతే చాలా వెరైటీస్ దొరుకుతాయి ఫ్రూట్స్‌లో కూడా. అన్నీ హైబ్రిడ్ ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ. సో, బనానాస్ కాస్ట్ వచ్చి 1.95 CHF అంటే 152 ఇండియన్ రూపీస్. ఇవి కివీస్ అండి. ఇవి కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. బయో కదా! సో, ఇవి 3.60 CHF అంటే 280 ఇండియన్ రూపీస్. బయోలో ఉన్నవి ఏవి తీసుకున్నా గానీ కాస్ట్ ఉంటాయండి. ఆల్దో బయో ప్రొడక్ట్స్ కాస్ట్ ఉన్నా ఐ సజెస్ట్ యూ టు టేక్ బయో ప్రొడక్ట్స్ అండి. ఇవి గ్రేప్స్ అండి. వీటిలో మనకి గ్రీన్ గ్రేప్స్ అండ్ పర్పుల్ గ్రేప్స్ కూడా దొరుకుతాయి. ఇది బయో, సో కొంచెం కాస్ట్లీ ఉంటాయి. 3 స్విస్ ఫ్రాంక్స్ అబోవ్ ఉంది. ఎగ్జాక్ట్ కాస్ట్ చూసి చెప్తాను నేను. అంటే లైక్ 240 INR అనమాట. ఇవి ఆల్బకారా ఫ్రూట్స్ అండి. ఇవి కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. దీని కాస్ట్ 6.20 CHF. ఇండియన్ కరెన్సీ ప్రకారం 483 INR. ఇది వాటర్ మిలన్. ఇలా ప్యాక్ చేసి అమ్ముతారు. సెపరేట్‌గా పీసెస్ అమ్ముతారు. బిగ్ మెలన్ కూడా అమ్ముతారు. దీని కాస్ట్ వచ్చి 2.45 CHF అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 191 రూపీస్ అండి. ఇవి చెర్రీ ఫ్రూట్స్. వీటి కాస్ట్ 5.95 CHF 464 ఇండియన్ రూపీస్ అండి. చాలా కాస్ట్లీ ఇవి. రిమైనింగ్ ఐటమ్స్ కాస్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.